హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ సెబీ స్టాటిస్టిక్స్, సెబీ అంటే స్టాక్ మార్కెట్ని మొత్తం కంట్రోల్ ఉండేది సెబీ కంట్రోల్లో ఉంటుంది. సెబీ చెప్తున్న లెక్కల ప్రకారం ఈ దేశంలో హయ్యెస్ట్ డబ్బులు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్న రాష్ట్రం ఏదన్నా నెంబర్ 1 ప్లేస్లో ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అట. నెంబర్ 2 రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అట. అంటే తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1 నెంబర్ 2లో స్టాక్ మార్కెట్లో హయ్యెస్ట్ డబ్బులు పోగొట్టుకున్న వాటిలో. అంటే మనమే ఐటీ ఇండస్ట్రీ, 2 రాష్ట్రాలు ఐటీకి ఫేమస్, 2 రాష్ట్రాలు ఫార్మాకి ఫేమస్, 2 రాష్ట్రాలు ఇండస్ట్రీస్కి ఫేమస్. ఇక్కడ ఇంతమంది ఇంత నైపుణ్యం గల ఉండి సెబీ లెక్కల ప్రకారము మనమే హైయెస్ట్ డబ్బు పోగొట్టుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో డబ్బు ఉంటుంది, కానీ మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా ప్రాపర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, ప్రాపర్ అప్రోచ్ ఇస్ ఇంపార్టెంట్. సో దయచేసి నా విన్నపం ఏంటంటే, వాట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్లీజ్ అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఈక్విటీ. మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెడుతుంటాం. చాలామంది డబ్బులు ఎందుకు పోతాయి తెలుసా స్టాక్ మార్కెట్లో? వీళ్ళు ఇన్వెస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఒక్క రోజులో డబ్బులు జీరో అయిపోతుంటాయి మనకి. ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టే డబ్బులు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఇందులో నేను వాట్ టు డూ కదా, హౌ టు డూ కదా చెప్పేది. ఎలా అనేది ఇంపార్టెంట్. వాట్ టు డూ అనేది నా ఎజెండా కాదు, హౌ టు డూ అనేది నా ఎజెండా. నేను చెప్తున్న ఇక టిప్ ఏంటంటే, వాట్ ఈజ్ మై సిన్సియర్ టిప్, అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఫండమెంటల్ ఈక్విటీస్. కొంచెం మంచి ఈక్విటీస్లో పెట్టండి, అట్లీస్ట్ మీ డబ్బులు ఉంటాయి అందులో, కానీ పోవు. దయచేసి పెట్టేటప్పుడు ఆలోచించండి. నేను కూడా ఒక ఫినాన్స్ పర్సన్గా, నేను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పర్సన్గా, ఇన్వెస్ట్మెంట్స్ నడుపుతున్న కంపెనీగా చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. Please focus on your proper investments. Thank you, friends.